ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి అంటే ఆ సినిమాని అమితంగా ప్రేమించేటువంటి అభిమానులు ఉండాలి. ఏ హీరో అయినా స్టార్ అవ్వాలంటే ఆ హీరోని అంతగానే ప్రేమించేటువంటి అభిమానులు ఉండాలి. ఈరోజు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ని చూడడానికి తరలి వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఎప్పుడూ జరగనటువంటి ఒక వీడియోని ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నాము. జనరలీ ఏంటంటే మనం హీరో మ్యాషప్ వీడియోస్ చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఫర్ అ చేంజ్ ఇక్కడ వచ్చినటువంటి అభిమానులు మీరే స్టార్స్ గా అ ట్రిబ్యూట్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ గురించి ఒక స్పెషల్ వీడియో ప్రెజెంట్ చేస్తున్నాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. అ ట్రిబ్యూట్ టు ద ఫ్యాన్స్. 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం చెయ్యి ఎన్టీఆర్ అంటే నమ్మ దొమ్మ అదురుతుంది. అట్లే జనం సుల్తాన్ గా స్వీకరించారు. నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హాల్కి వచ్చేసాను అన్న. అంత పిచ్చాను ఎన్టీఆర్ అన్న అంటే. సినిమా పవర్ తగ్గదు. ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మ కూడా చెయ్యి ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి సీట్లో ఉండింటే కానీ ఆ థియేటర్లో ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోలా. 50 మంది కింద కూర్చొని చూసినాం సినిమా అన్న. తర్వాత ఏదన్నా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఇలాంటి కవర్ శ్వాస గుద్దేమో కానీ ఈ గుండె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను. ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున్ను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ 40 నిమిషాలు మాట్లాడారు. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు. మీకు కాల ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా బాగా ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, ఆ ప్రేక్షక దేవుని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. పడుతున్న బాధలు 6 సంవత్సరాలకి దేవుణ్ణి చూడాలని కల నెరవేరింది. అందరికి ఎన్టీఆర్ అన్న పడకొట్టి చెప్తున్నావు, కోలాలు ఎగరేస్తున్నావు. నైట్ నుంచి నిద్ర లేదు. एक्शन जंगल गई, बहुत बढ़िया ही एक्टिंग, सारा कुछ बहुत बढ़िया सी गई. बट एक्सपेक्टेशन से भी अच्छी मूवी बनाई है उन्होंने. సూపర్ వేరే లెవెల్ క్లైమాక్స్ మొత్తం
జపాన్ కాదు, మొత్తం చైనా, ఇండోనేషియా, హాంకాంగ్. Minasan konnichiwa. నేను ఆర్ఆర్ఎఫ్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకం రాసాను. అవకం సేల్స్ లో పట్టు. ఆల్ మై ఫ్యాన్స్, నా ఒడిదుడుకుల్లో నేను కుండ పడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మేము మీకు ఏం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశవృక్షాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. Through thick and thin, the bond of NTR and fans ఇలాగే 100 ఏళ్ల పాటు లాస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా డాన్స్ చేయడానికి, తెలుగు నేర్చుకోవడానికి ఇన్స్పైర్ చేశారంటే తన స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది. వి సెల్యూట్ యు NTR. ఓకే, సో కమింగ్ టు అవర్ మ్యాడ్ సెలబ్రేషన్స్ లో ఉన్నాము. అండ్ అలాగే మరికొద్దిసేపట్లో బామ్మర్ది కూడా మాట్లాడేస్తాడు. బట్ బిఫోర్ దాట్, సినిమాలో మనల్ని బాయ్ అంటూ భయపెట్టడానికి వస్తే వీళ్ళు ఓకే బాయ్ అని చెప్పి పాపం ఆయన గాలి తీసేశారు. సునీల్ గారు అద్భుతంగా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేసి, ఎస్ సునీల్ గారిని, మ్యాక్స్ సునీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సత్యం రాజేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, అటు హీరోగా, యాక్టర్గా, కమీడియన్గా, విలన్గా మనందరి మెప్పుని పొందినటువంటి నటుడు సునీల్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సునీల్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ అలాగే సత్యం రాజేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేరెవర్ యు ఆర్, ఇందులో పోలీస్ ఆఫీసర్గా మనకి కనిపించారు సత్యం రాజేష్ గారు. ముందు సత్యం రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.